ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ లెవెల్ అప్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం 30 దాకా తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని సలహాలు, సూచనలు, టెక్నిక్స్ ఇస్తూ ఈ సెంటెన్సెస్ అన్ని ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎందుకు ఉంది? వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నాకు జాబ్ కోసం ఇంగ్లీష్ అవసరం. ఐ నీడ్ ఇంగ్లీష్ ఫర్ మై జాబ్. ఐ నీడ్ ఇంగ్లీష్ ఫర్ మై జాబ్. మనమిద్దరం ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడదాం. లెట్ us స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. తప్పులు చేయడానికి భయపడకు. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. తెలుగులో మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు తప్పులు దొరుకుతాయి. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొత్త భాష కాబట్టి చాలా తప్పులు రావచ్చు. అయినప్పటికీ భయపడకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా పర్ఫెక్ట్ అవుతాం. అయితే తప్పులు ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పు మాత్రమే పర్ఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా సరైనటువంటి సెంటెన్స్ ఏదో తెలుసుకొని, సరైనటువంటి ఇంగ్లీష్ ఏదో తెలుసుకొని, సరైనటువంటి ప్రొనౌన్సియేషన్ ఏదో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనము సరైన దిశలో మెరుగవుతాం. ప్రతిరోజు కొంతసేపు మాట్లాడడాన్ని ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ స్పీకింగ్ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ డే. ప్రాక్టీస్ స్పీకింగ్ ఫర్ సమ్ టైమ్ ఎవ్రీ డే. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్. నీ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది. యువర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ క్లియర్. యువర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ క్లియర్. ఈ వాక్యాన్ని నాతో కలిసి మళ్ళీ చెప్పు. రిపీట్ దిస్ సెంటెన్స్ విత్ మీ. రిపీట్ దిస్ సెంటెన్స్ విత్ మీ. నా మాట అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? అర్థం కాలేదంటే మళ్ళీ అడగవచ్చు. ఇఫ్ యూ డిడెంట్ అండర్స్టాండ్ యూ కెన్ ఆస్క్ అగైన్. ఇఫ్ యూ డిడెంట్ అండర్స్టాండ్ యూ కెన్ ఆస్క్ అగైన్. నెమ్మదిగా మాట్లాడితే బాగా అర్థమవుతుంది. ఇఫ్ యూ స్పీక్ స్లోలీ ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ స్పీక్ స్లోలీ ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్. కొంచెం జోరుగా మాట్లాడండి దయచేసి. కొంచెం గట్టిగా మాట్లాడండి దయచేసి. ప్లీజ్ స్పీక్ అ లిటిల్ లౌడర్. ప్లీజ్ స్పీక్ అ లిటిల్ లౌడర్. నీ వద్ద నోట్స్ ఉంటే నాతో పంచుకోగలవా? ఇఫ్ యూ హ్యావ్ నోట్స్ కెన్ యూ షేర్ దెమ్ విత్ మీ. ఇఫ్ యూ హ్యావ్ నోట్స్ కెన్ యూ షేర్ దెమ్ విత్ మీ. మనం ఒక చిన్న సంభాషణ ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us ప్రాక్టీస్ ఎ షార్ట్ కాన్వర్జేషన్. లెట్ us ప్రాక్టీస్ ఎ షార్ట్ కాన్వర్జేషన్. నీకు ఇంగ్లీష్ సినిమాలు చూడడం ఇష్టమా? డూ యూ లైక్ వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్? సబ్ టైటిల్స్తో సినిమాలు చూస్తే బాగా నేర్చుకోగలం. వీ కెన్ లెర్న్ బెటర్ ఇఫ్ యూ వాచ్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్. నెట్ఫ్లిక్స్లో కానీ, అమెజాన్లో కానీ ఇంగ్లీష్ సినిమాలు కానీ, ఫారెన్ కొరియన్ సినిమాలు కానీ ఏవైనా కానీ సబ్ టైటిల్స్తో చూస్తే, ఈవెన్ తెలుగు సినిమాలు కూడా మన సబ్ టైటిల్స్ చూస్తే, ఈ మధ్య సీరియల్ కూడా సబ్ టైటిల్స్తో వస్తున్నాయి. మనకి ఈజీగా ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది. పుస్తకాలు చదవడం కూడా చాలా ఉపయోగకరం. రీడింగ్ బుక్స్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్. కొత్త పదాలను రాసుకొని ప్రతిరోజు పునఃసమీక్షించండి. రైట్ డౌన్ న్యూ వర్డ్స్ అండ్ రివైజ్ దెమ్ ఎవ్రీ డే. రైట్ డౌన్ న్యూ వర్డ్స్ అండ్ రివైజ్ దెమ్ ఎవ్రీ డే. నీకు ఏ విషయం మాట్లాడడం కష్టం అనిపిస్తుంది? విచ్ టాపిక్ డూ యూ ఫైండ్ డిఫికల్ట్ టు టాక్ అబౌట్? విచ్ టాపిక్ డూ యూ ఫైండ్ డిఫికల్ట్ టు టాక్ అబౌట్? ముందు సులభమైన విషయాలతో మొదలు పెడదాం. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ సింపుల్ టాపిక్స్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ సింపుల్ టాపిక్స్. నువ్వు నన్ను సరిదిద్దమంటే నేను సహాయం చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కరెక్ట్ యూ అండ్ హెల్ప్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కరెక్ట్ యూ అండ్ హెల్ప్. ప్రతిరోజు 5 నిమిషాలు గట్టిగా చదువు. రీడ్ అలౌడ్ ఫర్ 5 minutes ఎవ్రీ డే. నేడు నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు? వాట్ న్యూ థింగ్ డిడ్ యూ లెర్న్ టుడే? వాట్ న్యూ థింగ్ డిడ్ యూ లెర్న్ టుడే? నీ ఫ్లూయెన్సీ, నీ భాషా ధారాళత కొంచెంగా మెరుగవుతుంది. యువర్ ఫ్లూయెన్సీ ఈజ్ ఇంప్రూవింగ్ లిటిల్ బై లిటిల్. యువర్ ఫ్లూయెన్సీ ఈజ్ ఇంప్రూవింగ్ లిటిల్ బై లిటిల్. తప్పులు చేయడం కూడా నేర్చుకోవడంలో భాగమే.
మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడు ఏ తప్పు చేయలేదంటే వాడు ఏ పనిని చేయలేదని అర్థం. ఎప్పుడు ఏ రిస్క్ తీసుకోలేదంటే వాడు ఏ పనిని చేయలేదని అర్థం. కాబట్టి మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. కీప్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ ట్రై టు రెక్టిఫై దెమ్. నువ్వు ఈ వాక్యాలతో ఒక చిన్న వీడియో చేయొచ్చు. యూ కెన్ మేక్ ఎ షార్ట్ వీడియో విత్ దీస్ సెంటెన్సెస్. మీ అంతటి మీరు మీకు తెలిసినటువంటి 5-6 ఇంగ్లీష్ వాక్యాలతో ఒక చిన్న షార్ట్ చేసి అప్లోడ్ చేయండి ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ. ఈరోజు చేసిన ప్రాక్టీస్పై నీకు గర్వంగా ఉండాలి. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రాక్టీస్ యూ డిడ్ టుడే. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రాక్టీస్ యూ డిడ్ టుడే. రేపు మళ్ళీ వచ్చి కలిసి నేర్చుకుందాం. కమ్ బ్యాక్ టుమారో అండ్ లెట్ us learn together again. Come back tomorrow and let us learn together again.